ఓ శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. 2025 సంవత్సరంలో వస్తున్నటువంటి కార్తీక మాసం ప్రారంభం మరియు ముగింపు తేదీలు. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి ఏ తేదీన వస్తుంది? క్షీరాబ్ది ద్వాదశి ఎప్పుడు? పోలి స్వర్గం ఎప్పుడు? ఈ సంవత్సరం ఎన్ని కార్తీక సోమవారాలు వచ్చాయి? కేదార నోములు ఎప్పుడు? ఈ కార్తీక మాసంలో వస్తున్నటువంటి ముఖ్యమైన పండుగల గురించి ఇవాల్టి వీడియోలో తెలుసుకుందామండి. దీపావళి అమావాస్యతో ఆశ్వయుజ మాసం పూర్తయిపోతుంది. ఆ మరునాడు పాడ్యమి నుంచే కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం అమావాస్య తిథి తగులు మిగులు రావడంతో అక్టోబర్ 20ని దీపావళి జరుపుకుంటారు. ఆ మరుసటి రోజు కూడా సూర్యోదయం సమయానికి అమావాస్య ఉండటంతో కార్తీక మాసం అక్టోబర్ 22 బుధవారం నుంచి ప్రారంభమవుతుంది. బ్రహ్మ ముహూర్తంలో కార్తీక స్నానం ఆచరించడంతో కార్తీక మాసం ప్రారంభమవుతుంది. అందుకే సూర్యోదయ సమయానికి ఏ రోజు అయితే పాడ్యమి తిథి ఉంటుందో ఆ రోజు నుంచే ప్రారంభం. అందుకే 2025లో అక్టోబర్ 22 నుంచి బుధవారం రోజున కార్తీక మాసం మొదలవుతుంది. నవంబర్ 20వ తేదీ గురువారం రోజున పోలి స్వర్గంతో కార్తీక మాసం ముగుస్తుంది. కార్తీక మాసంలో వచ్చేటువంటి ముఖ్యమైన పండుగల గురించి చూస్తే అక్టోబర్ 23వ తేదీ గురువారం. ఈ రోజున యమ విధియ భగిని హస్త భోజనం అండి. ఈ రోజు సోదరులు ఎవరైనా సోదరీమణుల ఇంట్లో భోజనం చేయడం వల్ల వాళ్ళకున్నటువంటి ఆపద గండాలు మృత్యు దోషాలు తొలగిపోతాయని భావిస్తాము. అక్టోబర్ 25 శనివారం. ఈ రోజున నాగుల చవితిని జరుపుకుంటారండి. అక్టోబర్ 26 ఆదివారం. ఈరోజు నాగ పంచమి. అక్టోబరు 27 సోమవారం. ఈరోజే కార్తీక మాసంలో మొదటి సోమవారం. అక్టోబర్ 29 బుధవారం. ఈరోజు కార్త్య వీర్య జయంతి. అక్టోబరు 31 శుక్రవారం. ఈరోజు యజ్ఞవల్క జయంతి. నవంబర్ 1 శనివారం. ఈరోజు కార్తీక శుక్ల ఏకాదశి. నవంబర్ 2 ఆదివారం. ఈ రోజున క్షీరాబ్ది ద్వాదశి. నవంబరు 3 ఈ రోజున కార్తీక మాసంలో 2వ సోమవారం. నవంబరు 5 బుధవారం. ఈ రోజున కార్తీక పౌర్ణమి జ్వాల తోరణం. కేదార నోములు ఈ రోజు నోముకుంటారండి. ఇంకా ఇవాళ గురునానక్ జయంతి. నవంబర్ 10 ఈ రోజున కార్తీక మాసంలో 3వ సోమవారం. నవంబర్ 15 శనివారం. ఈ రోజున కార్తీక బహుళ ఏకాదశి. నవంబర్ 16 ఆదివారం వృశ్చిక సంక్రాంతి. నవంబర్ 17 ఈ రోజున కార్తీక మాసంలో 4వ సోమవారం. నవంబర్ 20వ తేదీ గురువారం. ఈ రోజున పోలి స్వర్గం. ఈ రోజుతో కార్తీక మాసం ముగుస్తుందండి. కార్తీక మాసం నెల రోజుల్లో సోమవారాలు జ్వాల తోరణం ఇవన్నీ శివుడి ప్రాముఖ్యతను తెలియజేస్తే బలిపాడ్యమి ఏకాదశి క్షీరాబ్ది ద్వాదశి రోజున శ్రీ మహావిష్ణువును పూజిస్తారు. కార్తీక పురాణంలో మొదటి 15 అధ్యాయాలు శివుడి ప్రాముఖ్యత గురించి ఉంటే చివరి 15 అధ్యాయాలు విష్ణువు గురించే ఉంటుంది. న కార్తీక నమో మాసః న దేవం కేశవాత్పరం న చ వేద సమం శాస్త్రం న తీర్థం గంగాయాస్తమమం. కార్తీక మాసానికి సమానమైన నెల లేదు. శ్రీ మహావిష్ణుకి సమానమైన దైవం లేదు. వేదాలతో సమానమైన శాస్త్రాలు లేవు. గంగతో సమానమైన తీర్థం లేదు అని ఈ శ్లోకానికి అర్థం. కార్తీక మాసం మొత్తం కూడా నియమాలు పాటిస్తారు. కొందరు కార్తీక సోమవారం కార్తీక పౌర్ణమి ఏకాదశి రోజు మాత్రమే అనుసరిస్తారు. ఈ నెల రోజులు నియమాలు పాటించేవారు శాకాహారం మాత్రమే తీసుకుంటారు. వానాకాలం పూర్తయ్యి చలి మొదలయ్యే రోజులు కావడంతో ఈ నెల రోజులు దుప్పట్లు కంబళ్ళు స్వెటర్లు దానం చేస్తే పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది. కార్తీక మాసం నియమానుసారం పాటించే వాళ్ళు తప్పనిసరిగా పాటించాల్సినటువంటి కొన్ని నియమాలు ఉన్నాయండి. ఈ నెల రోజులు కూడా వెల్లుల్లి ఉల్లి మద్యం మాంసానికి దూరంగా ఉండాలి. ప్రతికూల ఆలోచనలను దరిచేరనివ్వవద్దు. నమ్మకం లేకపోతే భగవంతుడిని పూజించవద్దు, కానీ దైవాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దూషించకండి. దీపారాధన కోసం నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యిని వినియోగించాలి. నూనెని వంటికి రాసుకోకూడదు. కార్తీకంలో మినుములు తినడం నలుగు పెట్టుకుని స్నానం ఆచరించడం చేయకూడదు. కార్తీక మాసంలో నియమాలు పాటించేవారు ఈ నియమాలు పాటించిన వారి చేత భోజనం కూడా చేయకూడదండి. 2025 సంవత్సరంలో కార్తీక మాసం యొక్క ప్రారంభం మరియు ముగింపు తేదీలు
అదేవిధంగా ఈ నెలలో వచ్చేటువంటి ముఖ్యమైన పండుగల గురించి పూర్తి వివరంగా తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు.